నమస్తే బోసుకు మరి అంబటి రాంబాబు గారు వ్యవసాయం చేస్తున్నారు. ఈయన ఏం చేసినా వినూత్నంగా చేస్తాడు. సంక్రాంతి సంబరాల రాంబాబు అని చెప్పేసి అంటే అవును సంబరాల రాంబాబు అనేటువంటి విధంగా మరి ఆయన ఒక సాంగ్ రెడీ చేసుకుని మామూలుగా మనకి భోగి మంటలు వేసుకుంటూ దాని చుట్టూ డాన్స్ చేసి సంక్రాంతి రోజున ఆయన ఎంత అడవిడి చేస్తాడో మనందరికి తెలిసినటువంటి విషయమే. అధికారంలో ఉండగా అధికారం పోయిన తర్వాత అలాంటి ఏం చేయలేదు. ఓకే, ఇప్పుడు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నాడు. దానికి సంబంధించి ఏదో అనాలిసిస్ చేసే ప్రయత్నం, ఈ న్యూస్ కి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, వైసీపీ పార్టీకి సపోర్ట్ గా మనందరికి తెలుసు. దీంట్లో ఇప్పుడు ఆయన వినూత్నంగా ఇప్పుడు ఆయన వ్యవసాయం చేస్తున్నాడంట. అంటే ఒక టోపీ ఒకటి పెట్టి ప్లస్ ఒక టీషర్ట్ సూట్లు వేసుకుని అంటే ఒక 20 ఎకరాలు ఉందంట. మరి 20 ఎకరాలు మాత్రమే ఉందా? ఇది నెటిజన్లు బాగా పబ్లిష్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో. అంటే అంబటి రాంబాబు గారు ఏం చేసినా కూడా వినూత్నంగా చేస్తాడు అనేటువంటి విధంగా. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల్ని వీళ్ళు రాజకీయాలకు పనికిరారు అంటున్నాడు ఈయన. అది తప్పు. ఎందుకంటే రాజకీయాలకి అంబటి రాంబాబు గారే పనికిరారేమో. మరి అదొకసారి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఓడిపోయారు. ఇప్పుడు మిగతా వాళ్ళు గెలిచారు. మరి వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు పనికిరారు అంటాం, ఈయన ఓడిపోయినప్పుడు మాత్రం పనికొస్తాడు అంటాం. అంటే ఒక రకంగా చెప్పండి తిమ్మిని బొమ్మని చేసి మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అతను. ఒక రకంగా చెప్పాలంటే అంబటి రాంబాబు గారు ఒక కొత్త అవతారం ఎత్తారు. ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరేమంది చూద్దాం.